విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ సూచించారు. ఏలూరులోని సెయింట్ తెరీసా జూనియర్ కళాశాలలో డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో బాల్య వివాహాలు, మాదక ద్రవ్యాల నిరోధక చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన వయస్సు నిండిన తర్వాత మాత్రమే వివాహాలు చేయాలని, ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లయితే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలన్నారు. అలాగే మాదక ద్రవ్యాలు, చెడు అలవాట్లకు విద్యార్థులు దూరంగా ఉండాలని హితవు పలికారు. ఈ సదస్సులో ట్రైనీ జూనియర్ సివిల్ జడ్జీలు వి రఘునాథ్, టిఏఎస్ఎస్ఆర్ ఆదిత్య, రిషిక్, ఏవి నాగరాజు, కె స్పందన, జేబీటీఎస్ దేవి, డి అరుంధతి, సోషల్ వర్కర్ ఎం అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నా తోటి న్యాయమూర్తులకి మన సంతృప్తి మనకి మిగిలించే ప్రొఫెషన్. చాలా మంది కూడా దీని గురించి అవగాహన తెచ్చుకొని ఈ ఫీల్డ్లోకి రావాలని వర్క్ప్లేసెస్లో కానీ యూజ్ అవుతుంది. పోస్ట్ యాక్ట్ అని ఉంటుంది, ఎనలాజికల్గా వర్తిస్తుంది. బికాస్ జెంట్స్తో మింగిల్ అవ్వాల్సి వస్తుంది. వేరే ఎంప్లాయర్స్ మీకు మీరే ప్రైమరీ ప్రొటెక్టర్స్. మిమ్మల్ని పేరెంట్స్ ఒక నమ్మకాన్ని మీరు నిలబెట్టాలి. మాకు ఏం ట్రీట్మెంట్స్ అని ఉంటాయి, మేము రికార్డ్ చేస్తున్న మాటలు నమ్మేసేసి పేరెంట్స్ అగేన్స్ట్గా కోర్టులకు వచ్చి మా దగ్గర చెప్పేటప్పుడు అలా ఉంటారని నేను అనలేదు. కొంతమంది ఉన్నారు, మా ఒకటి చెప్తున్నాను ఓపెన్గా, నేను అది ఈ డ్రగ్స్ అదంతా ట్రాష్. మీరు ఎప్పుడైతే సరే ఇచ్చే స్థాయికి ఇక్కడ డయాస్ మీద మేము కూర్చోసారి పెట్టి మనం అడగక్కర్లేదు. పేషెంట్గా విన్నందుకు కూడా మీ ఆల్రెడీ చెప్పే ఉంటారు చాలా మంది. ఒక అతను వచ్చి తల నరికేశాడు, చాప్ చేశాడు, పేపర్లో కూడా పడింది అది. తర్వాత అతనికి శిక్ష పడింది హైకోర్టులో. అప్పుడు ఉమ్మడి హైకోర్టు మనకి హైదరాబాద్ ఉండేది. ఆ సన్నివేశం మేము చిన్నపల్లి ఉంటారు అప్పుడు. దాని తర్వాత కసబ్ అని తెలుసు కదా, కసబ్ బాంబేలో శివాజీ రైల్వే స్టేషన్లో పాకిస్తాన్ నుంచి కొంతమంది వచ్చి కాల్ చేశారు. విచక్షణ రహితంగా అంటే చాలా మంది కాల్చారు స్టేషన్లో. కసబ్ పేరు వెళ్ళలేదా? మైండ్ అతను మిలిటెంట్ వచ్చి అక్కడ మన బాంబేలో చాలా మందిని కాల్ చేశారు. ఓకే, అది ఒక సంఘటన. ఈ రెండు సంఘటనలు తర్వాత ఇంకా ఇట్లా చాలా సంఘటనలు ఉన్నాయి. దీంట్లో ఈ పబ్లిక్గా జరిగింది సంఘటన. కసబ్ అనే అతను బాంబేలో రైల్వే స్టేషన్లో గమ్ తీసుకుని షూట్ చేయడం, ఇతనితో పాటు చాలా మంది వచ్చారు. ఇవన్నీ చూశారు, పబ్లిక్ చూసింది, పోలీసు చూశారు, ఐ విట్నెస్ ఉన్నారు. అవునా, ఉన్నారా లేదా? అట్లాగే కాలేజీ స్టూడెంట్ చంపేసినప్పుడు కూడా పక్కన ఫ్రెండ్స్ ఉన్నారు, శారదా కాలేజీలో ఫ్రెండ్స్ ఉన్నారు, చూశారు. వాళ్ళు కూడా ఐ విట్నెస్లే, వాళ్ళు కూడా సాక్ష్యం చెప్తారు కదా కోర్టులో. చెప్పాలి కదా, సాక్ష్యం చెప్పాలి కదా. ఎందుకని మీరు కోర్టులో మీ అందరికీ చాలామంది భావన ఏముంటుందంటే, ఇన్ని కేసులు జరుగుతున్నాయి, లేడీస్ పట్ల ఇంతమంది చంపేస్తున్నారు, కొంతమంది ప్రేమిస్తున్నామని చెప్పి ప్రేమించలేదని చెప్పి యాసిడ్ దాడి చేయడం పేపర్లో చూస్తూ ఉంటారు. మీరు పేపర్ చదవడం తెలుస్తుంది. నిజంగానే అదేంటి విట్నెస్ని ఎగ్జామిన్ చేసేసి మనం అప్పటికప్పుడు తీర్పు చేస్తే తొందరగా అయిపోతుంది. కానీ తొందరగా తీర్పు రాకపోవడానికి కారణం సమాజంలో అంటే చాలామంది తెలియదు ఇదైనా విధానం జరుగుతుంది కోర్టులో అని. చాలామంది భావన ఏంటంటే త్వరగా తీర్పులు ఇవ్వట్లేదు అని చెప్పి కోర్టు మీద వ్యతిరేకత ఉంటుంది. ఎందుకంటే ఎవరికైనా సరే అవకాశం ఇవ్వాలి అని మన ప్రిన్సిపల్ చెప్తా ఉందన్నమాట. మన లాలో ప్రిన్సిపల్ ఏంటంటే నోబడీ షుడ్ బి కండెమ్డ్ అన్హర్డ్. ఓకేనా? ఈసారి ఎప్పుడైనా మీ ప్రిన్సిపల్ గారు వచ్చినప్పుడు మీకు కొన్ని విషయాలు, కొన్ని చట్టాల పట్ల అవగాహన ఇస్తాం. థ్యాంక్ యూ ఫర్ హియరింగ్. మనకి ఎటువంటి రక్షణ కల్పిస్తుంది అనేది బేసిక్ లా అనేది నేర్చుకోవడం ప్రతి ఒక్క మెయిన్గా ఉమెన్కి, గర్ల్స్కి. మీ ఏజ్ చాలా టెండర్ ఏజ్ అమ్మ. ఇంటర్లోనే మనం అయితే బాగన్నా పడతాము, లేకపోతే చెడిపోతాం. ఈ ఏజ్ చాలా క్రూషియల్. వన్స్ ఇది దాటిన తర్వాత మనం ఒక సెక్యూర్డ్ స్టేజ్లోకి ఎంటర్ అయినట్టే. మీ బ్రెయిన్, బాడీ మెచ్యూర్ అయ్యేది ఈ ఏజ్ నుంచే మొదలవుతుంది. సో ఇది నా ఉద్దేశం ప్రకారం చాలా క్రూషియల్ ఏజ్ ఆఫ్ యువర్ మీ ఎంటైర్ కెరియర్. సో దీన్ని జాగ్రత్తగా కనుక మీరు మలుచుకోగలిగితే తర్వాత అంతా కూడా మీకు బంగారు భవిష్యత్తే ఉంటుంది.